కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ బల్మురు వెంకట్. ప్రధాని మోడీ ఇజ్రాయెల్తో అనుసరించిన దౌత్య విధానాల కారణంగానే భారత్కు చమురు సరఫరా ఆగిపోయిందని ఆరోపించారు. ఇజ్రాయెల్తో న్యూట్రల్గా ఉన్న దేశాలకు చమురు సరఫరా జరుగుతుందని, భారత్కు మాత్రమే రావడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాలని సివిల్ సప్లై కమిషనర్కు వినతి పత్రం అందించిన బల్మురు వెంకట్ పరిస్థితులను అంచనా వేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం ఏదైతే మన 1955 యాక్ట్ ఏదైతుందో సెక్షన్ 3ని అమైండ్ చేసి చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. ప్రొడక్షన్ ఓన్లీ డొమెస్టిక్ సప్లై మట్టుకి దానికే ఇవ్వండి అంటే కమర్షియల్కి ఇవ్వకూడదని మెన్షన్ చేయాలి, కానీ డొమెస్టిక్కే ఇవ్వండి అని చెప్పి మెన్షన్ చేసిన అంటే ఇండైరెక్ట్గా కమర్షియల్కి సప్లై తగ్గించండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఒకవైపేమో కేంద్ర మంత్రి పెట్రోలియం మినిస్టర్ మాట్లాడుతూ లేదు 74 రోజులకు సంబంధించి ఎటువంటి కొరత లేదు, కావాల్సిన స్టాక్ ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తూనే మరొక వైపు ఇటువంటి యాక్ట్ని అమెండ్మెంట్ చేసి హోటల్ ఇండస్ట్రీని కూడా కంప్లీట్గా ఈరోజు దెబ్బతినే పరిస్థితి ఉంది. సో తక్షణమే ఇదన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ఫారెన్ పాలసీ, వారి యొక్క తప్పుడు విధానాలు. గతంలో ఎప్పుడు వార్ జరిగినా మనం అన్ని కంట్రీస్ మధ్యలో కూడా ఒక న్యూట్రల్ రోల్ ఇండియా ప్లే చేస్తుండే. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక న్యూట్రల్ రోల్, అందరూ కూడా న్యూట్రల్గా ఇండియా వ్యవహరిస్తుండే. కానీ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి వారు ప్రవర్తించిన తీరు, వారి ఇచ్చిన స్టేట్మెంట్స్, వారి ఫారెన్ పాలసీ విధానం వలన ఇతర కంట్రీస్కి, వార్ జరుగుతున్న కంట్రీస్కి వారికి జరిగిన ఇబ్బందుల వలన ఈరోజు భారతదేశానికి రావాల్సిన ఇంపోర్ట్స్ని కూడా కంప్లీట్గా వాళ్ళు ఆపేసిన పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవర్తించిన తీరు, వారి యొక్క స్టేట్మెంట్స్ వలన ఈరోజు భారతదేశానికి సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఇదే రకంగా కొరత కొనసాగితే రేపు పొద్దున హోటల్ ఇండస్ట్రీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం కూడా మన భారతదేశ ఎకానమీ మొత్తం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని పార్లమెంట్లో కూడా చర్చించి ఏ రకంగా ఈ సంక్షోభంకి వెళ్ళి బయటపడాలి, ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.